కనికరములు కలిగిన దేవా, మహోన్నతుడా, సర్వాధికారి, నీ ఉన్నతమైన శ్రేష్టకరమైన నామాన్ని బట్టి ప్రభా, ఈ ఉదయకాలం మీ నామాన్ని ఆరాధించి స్తుతిస్తూ ఉన్నానయ్యా. ఎంత గొప్ప దేవుడు ప్రభా. నా ప్రభు రాజైన దావీదు తన జీవితంలో ప్రభా డాంబికులతో అబద్ధికులతో నేను ఉండను, నేనైతే పరిశుద్ధమైన దేవుని మందిరములకు వెళ్ళి ఆయన మందిరములో సాగిలపడదనని సెలవిచ్చాడు. నాయన, మేము కూడా ఒకప్పుడు ఈ గొప్ప సహవాసానికి దూరంగా ఉన్నవారం. పరిశుద్ధులతో దేవునితో సహవాసం చేయటంలో నా ప్రభా ఎనుగబడిపోయి ప్రభా మేము నీకు నా తండ్రి దుఃఖాన్ని పుట్టించిన వారం. అలాంటి భయంకరమైన స్థితిలో ఉన్న మా జీవితాలను నాయన మీరు ప్రేమించి మా పట్ల మీరు కృపనిచ్చినందుకు స్తోత్రాలు. నశించిన దారిని వెదకి రక్షించుటకు మనిషి కుమారునిగా ఈ లోకానికి వచ్చిన తండ్రి, మీ కలవరి ప్రేమను బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాను ప్రభా. తండ్రి, నీతిమంతులను ఆయన ఆశీర్వదించువాడని మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. కనికరించారు నా ప్రభా. మేము పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో బ్రతుకుతున్నప్పుడు మమ్మలను మీరు నీతిమంతులుగా మార్చారు. మా పట్ల నీ కృపను అయా, నీ ప్రేమను మీరు కనుపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఓ దయగలిగిన దేవా, నీ కొందనాలు. కృపా కనికరములు కలిగిన దేవునిగా, చాలిన తండ్రిగా మీరు మాకున్నందుకు స్తుతిస్తున్నాను ప్రభువా. నా ప్రభువా, మీ రక్తములో మా ప్రతి పాపమును కడిగి పరిశుద్ధ సంతతిగా చేసి నీతిమంతులను ఆశీర్వదిస్తానని చెప్పినట్టే అనేక రీతులుగా ఆశీర్వదించడానికి ఇష్టపడ్డారు. నీ ప్రేమ కొందనాలు. మీరు మీ సేవకుడిని లోకమునకు పంపి నాయన మా యొక్క లో ఉన్న దుష్టత్వం అంతటిని తొలగించి మమ్మల్ని మీరు ఆశీర్వదించడానికి ఇష్టపడ్డారు. ఆత్మీయంగా, భౌతికంగా, మానసికంగా, శారీరకంగా మమ్మల్ని నడిపిస్తూ ఉన్నందుకు స్తోత్రాలు. మీరు చూపిన ప్రేమకు, కృపకు, మీరు ఇచ్చిన రక్షణకు ఏమిచ్చడం తీర్చుకోలేక స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామములో సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన పాటల పుస్తకంలో నుండి పాట సంఖ్య 168, ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు. పాట పుస్తకం నుంచి 168 పాట సంఖ్య. ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు, నిత్యుడగు తండ్రివి నా శాలేమో రాజు. ఆశ్చర్యకరుడా ఆలోచన కర్తవు, నిత్యుడగు తండ్రివి నా శాలేమో. సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలి గొనున్నా, సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలి గొనున్నా, నీ పిల్లలు ఆకలితో అలమటింతురా, నీవున్నంత వరకు నీ పిల్లలు ఆకలితో అలమటింతురా, నీవున్నంత వరకు. ఆశ్చర్యకరుడా ఆలోచన, నిత్యుడగు తండ్రివి నా శాలేమో రాజువు. పీతని పక్షులను నిత్యము పోషించుచున్నావు, పీతని పక్షులను నిత్యము పోషించుచున్నావు, నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా, నీవు
చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. చాలమ్మా. చిన్న ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, కనికరము కలిగిన దేవా, నీకు స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడిన నాయన, నీ జీవవాక్యాన్ని మా కొరకు విరిచి వడ్డించండి. ఆత్మీయంగా మేము బలపరచబడినట్లు, హెచ్చరించబడినట్లు, నీ వాక్యము ద్వారా దీవించబడినట్లు దయచూపండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులరా, దేవుని పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 వచనం పలుమార్లు మనం చదువుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు చక్కని ఉపమానాన్ని ఈ అధ్యాయంలో తెలియచేశాడు. అంటే ఆ దినాల్లో యేసు ప్రభువును 2 రకాలుగా వెంబడించే వాళ్ళు ఉన్నారు. ఒకటి, యేసును కేవలం అభిమానించేవారు. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. 2, యేసును అనుసరించేవారు. యేసును అనుసరించేవారు, అభిమానించేవారు, అనుసరించేవారు. ఈ రెండిటికి చాలా వ్యత్యాసం ఉందన్నమాట. అభిమానించేవారు అనుసరించరు. అభిమానం కేవలం అభిమానించేవారు. ఏదో మేము వాళ్ళ ఫ్యాన్ అంటారు కదా, అట్లా అన్నమాట. మనం ఫాలోవర్స్గా ఉండాలి, ఫ్యాన్గా మాత్రం ఉండి ఆగిపోకూడదు. ప్రభువును వెంబడించేవారిగా లేక ప్రభువును అనుసరించేవారిగా ఉండాలి. కనుక కేవలం ప్రభువుకు అభిమానులుగా ఉన్నవారు, వారికి కూడా కొంత భక్తి ఉన్నది, వారిలో కూడా కొంత భక్తి ఉన్నది. అదే భక్తి తెలుసా? వారు ప్రభువా 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 అని పిలుస్తారు. అది వారి భక్తి. వారి భక్తి అంతటితో వచ్చి ఆగిపోతుందన్నమాట. ప్రభువును మంచి పలుకులతో సంబోధిస్తారు. ప్రభువును వారు మంచి పాటలతో వారు ప్రభువును స్తుతిస్తారు. కానీ ప్రభువును అనుసరించరు, లేక ప్రభువును వెంబడించరు. ఇది చాలా దుఃఖకరమైన విషయం. అయితే దేవునికి కావలసింది కేవలం ప్రభువును అభిమానించేవాళ్ళు కాదు, కేవలం ప్రభువును పొగిడేవాళ్లే కాదు, కేవలం ప్రభువును ఇష్టపడేవాళ్లే కాదు, అంతకు మించి మనం ప్రభువుకు కావాలి. అదేంటంటే ప్రభువును వెంబడించేవారిగా మారాలి. అందుకే ప్రభు అంటున్నాడు, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములోకి ప్రవేశించడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోక రాజ్యంలో ఏం చేస్తాడంట? ప్రవేశించును అన్నాడు. చూడండి, కొందరు అభిమానులు ఉన్నారు. వారు ఎలాగుండేవారంటే, యోహాను సువార్త 3వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనం. యూదులు అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడయుంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలు ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పెను. అంటే ప్రభునేమంటున్నాడు? నికోదేము వచ్చి, బోధకుడా, నీవు మామూలు వ్యక్తివి కాదు, అసలు మీరు చేసే సూచక్రియలు ఎవరైనా చేయగలుగుతారా? మీరు చేసే సూచక్రియలకి ఎట్లనే మీకు అభిమానిగా మారిపోయినా, ఎలాగైనా మిమ్మల్ని కలవాలనుకున్నా, ఎలాగైనా మీతో ఉండాలనుకున్నా, ఎలాగైనా మీతో మాట్లాడాలనుకున్నా, దేవుడు తోడుగా ఉంటే తప్ప ఇలాంటి కార్యాలు ఎవ్వరూ చేయలేరు అని చెప్పుకున్నాడు. అయితే యేసుప్రభువు వారు మరంటే ఏంటనుకుంటున్నావు అన్నాడా? పోనీ సంతోషపడ్డా? థ్యాంక్స్ అన్నాడా? చెప్పండి, ఏమన్నాడు? చదవండి 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా. కనుక నాకు దేవుడు తోడుగా ఉన్నాడో లేదో అలా ఉంచు,
నేను అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేస్తానో లేదో అది కూడా కాదు ముఖ్యమైనది ఏంటంటే నువ్వు నా మాట విని నువ్వేం చేయాలి? మారు మనసు పొందాలి. నువ్వు బాప్తిజం తీసుకోవాలి. నీ హృదయంలో దేవునికి చోటు ఇవ్వాలి. చూసారా ప్రభువు ఎలా మాట్లాడుతున్నారో? ప్రభు యొద్దకు వచ్చిన నికోదేమును ప్రభు ప్రశంసించలేదు. అరే ముసలాయన పెద్దవాడు రాక వచ్చాడు, మరి యూదుల మత ప్రవిష్టుడు, ధర్మశాస్త్ర ఉపదేశకుడు, పరిసయుడు, అనుభవం కలిగిన పెద్ద ఆయన వచ్చాడని ఆయన్ని బట్టి సంతోషించడం అట్లా గుంచి మొదట నీవు మారు మనసు పొందు అన్నాడు. కనుక అభిమానిగా నీవు ఉండొద్దు, అనుసరించే వ్యక్తిగా నువ్వు మారాలి. అంతేకాదు, చదవండి మార్కు సువార్త పరిశుద్ధ గ్రంథములో నుండి 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం. మార్కు 10:17. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడొకటకు నేనేమి చేయుదునని. కనుక ఒక అద్భుతమైన హృదయ ప్రేమతో, అభిమానముతో యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి మోకరించి సాగిలిపడి ఏమంటున్నాడు? సద్బోధకుడా, ఆ మంచి బోధకుడా. ఆయన ఎలా సంబోధిస్తున్నాడు చెప్పండి? యేసు ప్రభువా, నీలాంటి స్పీచ్ ఎవరన్నా ఇస్తారా? నీలాగా ఎంత స్పష్టంగా ఎవరైనా చెప్తారా? ఉన్నది ఉన్నట్టుగా మోమాటము లేని బోధకుడు అయ్యా మీరు. కనుక మీరు చాలా అద్భుతమైన ప్రసంగికులు. కనుక సాగిలిపడ్డాడంట. కనుక ఆయన మీద అభిమానాన్ని కుమ్మరించుకున్నాడు సాగిలిపట్టం ద్వారా. అయితే ప్రభు ఏమన్నాడు? చదవండి పరిశుద్ధ గ్రంథం 21వ వచనం. 21. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్మో, అప్పుడు ఏం కలుగు పరలోకంలో నీకు. ఈ మాట వినిన వెంటనే 22లో అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు. గమనించండి. కనుక కేవలం అభిమానంగా ప్రభు యొద్దకు రావటం, ప్రభు ఎదుట సాగిలిపడటం, ప్రభువును సద్బోధకుడు అనటం, ఇవి మాత్రమే సంతోషాన్ని కలిగించవు దేవునికి. ఈ మాటకు మర్చిపోవద్దు. ఇవి మాత్రమే దేవుని హృదయమును సంతోషపరచవు. ఈ దినాల్లో చాలామంది ఇష్టపడే భక్తి, అలవాటు చేసుకున్న భక్తి ఏంటంటే ప్రభు యొద్దకు వెళితే చాలు, 2-3 పాటలు పాడుకుంటే చాలు, 10 నిమిషాలు మందిరంలో గడిపితే చాలు అని అనుకుంటాం. ఇది తప్పు కాదు, ఇది మంచిదే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు నీలో దీనికి మించింది కోరుకుంటున్నాడు. అది జ్ఞాపకం చేసుకోవాలి. దీనికి మించిన విశ్వాస జీవితాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కేవలము యేసుకు అభిమానులుగా ఉండి యేసును అనుసరించే వారిగా ఉండకపోతే ప్రియులారా, మనము నిజమైన దేవుని పిల్లలం అనిపించుకోం, నిజమైన శిష్యులుగా మనము జీవించలం. యేసు ప్రభువారు అంటాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించి మీరు నాకు అభిమానులను తయారు చేయండి అన్నాడా, నాకు శిష్యులను తయారు చేయండి అన్నాడా? డిసైబుల్స్ అంటే శిష్యులు, శిష్యులు అంటే ఫాలోవర్స్, ప్రభువును అనుసరించేవారు. ప్రభువును చెప్పండి ఏం చేస్తారంట వాళ్ళు? ప్రభువును అనుసరించేవారు. ప్రభువును అనుసరించే వారికి ఉండాలి. ఆ దినాల్లో అనేక అద్భుతాలు ఇజ్రాయెల్ ప్రజలు చూసి దేవుడిచ్చిన మన్నాను తిని, దేవుడిచ్చిన బండలో నుండి మధురమైన నీటిని తాగి, దేవుడు సముద్రాన్ని పాయలు చేయగా అందులో ఆరిన నేల మీద పరుగులు తీసి దేవుడిచ్చిన విమోచన విడుదల కార్యాన్ని చూసి వారు దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించనందుకు ఒక భక్తుడు ఏమన్నాడో తెలుసా? కీర్తనల గ్రంథము రండి, పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యము 119వ కీర్తన. పరిశుద్ధ గ్రంథములో నుండి 119వ కీర్తన 136వ వచనాన్ని చదువుదాం. 136వ వచనం. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. అది విషయం. జనులు అంటున్నాడు. ఏ జనులను గూర్చి మాట్లాడుతున్నాడు? తన జనులే, తన యూదా జనులు, తన ఇజ్రాయేలు జనులు. అబ్రహాము కుటుంబంలో పుట్టామని చెప్పుకుంటున్నవారు, దావీదు వంశంలో పుట్టామని చెప్పుకుంటున్నవారు, మోషే మా యొక్క గురువు, మోషేకి మేము శిష్యులమని చెప్పుకుంటున్నవారు, ప్రియులారా ధర్మశాస్త్ర విషయంలో నిష్ఠ గరిష్ఠులమని చెప్పుకుంటున్నవారు నా జనులు అంటున్నాడు. 136 జనులు నీ ధర్మశాస్త్రమును
అనుసరించకపోయినందుకు నా కన్నీళ్ళు ఏమైపోతున్నాయి, ఏరులై పారుతున్నాయి. ఎంత భయంకరం, ఎంత భయంకరం. ఒకానొక పట్టణం, చాలా పెద్ద పట్టణంలో ఎన్నో వందల మందిరాలు లేక చర్చెస్ ఉన్నాయంట. ఎన్నో మందిరాలు ఉన్నాయి, వందలు, ఒక రకం చెప్పాలంటే వేలల్లో కూడా ఉన్నాయి. కనుక ప్రతి మందిరములో దాదాపు 1,00,000 మంది, 50,000 మంది, మరి 10,000 మంది, 1,000 మంది, 2,000 ఇలాగూ ఆరాధించడానికి వెళ్ళేవారు. కనుక ఈ మందిరాల్లో ఉన్న వాళ్ళందరినీ కౌంట్ చేస్తే దాదాపు లక్షలు దాటి కోట్లలోకి వెళ్ళాలి బిలీవర్స్. ఆ మధ్య ఒక సర్వే జరిగితే ఆ సర్వేలో ఎంతమంది ఈ పట్టణంలో దేవుని పిల్లలు ఉన్నారు ఈ యొక్క జంట నగరాల్లోని పరిశీలిస్తే 40,000 మంది కంటే ఎక్కువ తేలలేదంట. 40,000 మంది కంటే. మరి వీళ్ళందరూ ఎవరు? ఈ గుంపులుగా వచ్చే వాళ్ళందరూ ఎవరు? కేవలం అభిమానులుగా ఉన్నారు, కానీ ఆచరణలో నేను దేవుని ప్రజను అని చెప్పుకోలేకపోతున్నారు. ఆచరణలో నేను ప్రభువు రక్తంలో కడగబడ్డాను, దేవుని ఫాలోవర్స్ని, యేసుక్రీస్తు యొక్క శిష్యుడిని లేక శిష్యురాల్ని, ఆయన విశ్వాసిని అని వారు అధికారంగా చెప్పుకోలేకపోతున్నారు. కనుక వందల సంఘాలలో 1,000 మంది, లక్షల మంది సంఘ సభ్యులుగా పేరైతే నమోదైంది, కానీ పరీక్షించినప్పుడు ఒకానొక సందర్భములో నిజముగా ఎంక్వైరీ జరిగినప్పుడు ఆ పట్టణములో విశ్వాసులు, క్రైస్తవులు ఎందరూ అంటే 40,000 మంది కంటే దాటటం లేదు అన్నారు. దేవుని బిడ్డలుగా గమనించండి, ఈ దినాల్లో మనము దేవుని యొద్దకు ఎందుకు వస్తున్నామంటే దేవునికి శిష్యులుగా మారటం కొరకు. అర్థమైందా? దేవుణ్ణి కేవలము ఆరాధిస్తే ఆయన సంతోషించేవాడు కాదు కదా. అప్పుడప్పుడు అంటే కదా, కాస్త వాళ్ళని పొగిడితే వాళ్ళు వెంటనే ఇదైపోతారండి. అది మనిషికి ఉండే నైజం, దేవుని నైజం కాదు. ఆయన పాటల ద్వారా మనం పొగిడి మెప్పించలేం, సంగీతం ద్వారా పొగిడి మెప్పించలేం, మనము దేవుని యొద్దకు వెళ్ళటం ద్వారా ఆయన్ని మెప్పించలేం. ఆయనకి మనం డిసైబుల్స్గా మారాలి, ఆయన శిష్యులుగా మారాలి, ఆయన ఫాలోవర్స్గా మనం మారాలి. కేవలం అభిమానులుగానే మనం జీవించకూడదు. దేవుని వాక్యం చెప్తుంది, ప్రభువా 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 అని పిలుచు ప్రతివాడు ఎక్కడికి చేరడంట? పరలోక రాజ్యమునకు చేరడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్తము చేయువాడే. దానికి ఒక మంచి మాట అంటాడు కదా, ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద కట్టబడిన బుద్ధిమంతుని పోలి ఉండిన. వాన వచ్చినా వరద వచ్చినా దాని మీద కొట్టినా అది బండ మీద కట్టబడినది గనుక. ఎవరు ఈ బండ మీద కట్టబడిన వారు? బండ మీద కట్టబడిన జీవితం ఎవరిది? బండ మీద కట్టబడిన ఈ భక్తుడు ఎవరు? ఈ బండ మీద కట్టబడిన విశ్వాసి ఎవరు? ఈ బండ మీద కట్టబడిన నిజ సంఘం ఏంటి? గలిబిలి కలిగిస్తున్న ఈ బోధల ప్రపంచంలో ఏమండి, భయంకరమైన ఉద్రేకాలకు అలవాటు పడిన ఈ దినాలలో బండ మీద కట్టబడిన వ్యక్తిగా ఉంటున్నావా? బండ మీద కట్టుకుంటున్న విశ్వాసిగా బ్రతుకుతున్నావా? బండ మీద కట్టబడిన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడాలి. అయితే మనము 4 రకాలైన మనుషులుగా మనం బ్రతకాలి. త్వరగా సమయాన్ని బట్టి మీకు చూయిస్తా రండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనం. మత్తయి సువార్త 4:19, ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతునని. గమనించండి, మొదటిగా ప్రభువును వెంబడించుట గుర్తుపెట్టుకోండి. కనుక దేవునికి మనము నిజముగా అనుసరించువారుగా, ప్రభువును అనుసరించటం అంటే ప్రభు అంటున్నాడు కదా, మీరు నా వెంబడి రండి. పేతురు, యాకోబు, యోహానులు ఇప్పటి వరకు వారి యొక్క ధర్మశాస్త్రం లేక యూద ఆచారాల వెంట వెళ్ళారు. ఎందుకు? వాళ్ళు యూదులు కదా, వాళ్ళకి ఒక ధర్మశాస్త్రం ఉండేది, వారికి కొన్ని నియమనిష్టలు ఉండేవి, వారికి కొన్ని పండుగలు ఉండేవి, వారికి కొన్ని ఆచారాలు అలవాట్లు ఉండేవి. ఇప్పటి వరకు వారి వెంట వెళ్ళారు. ఇప్పుడు కొత్త బోధ ఒకటి వింటున్నారు వాళ్ళు, కొత్త వర్తమానాన్ని ఒకటి వింటున్నారు వాళ్ళు. యేసు ప్రభు వచ్చి అంటున్నారు కదా, మీరు నా వెంబడి. అదేంటి ప్రభువా? మోషేని వదలమంటావా? వదిలేసేయి. అహరోను వదలమంటారా? వదిలేసేయి. పస్కా పండుగను వదలమంటారా? సున్నతి కార్యాలు వదలమంటారా? మరి విందు వినోదాలు, మా యూదా సాంప్రదాయ ఆచారాలు వదిలేసేయి. మీరు ఏం చేయాలి? నన్ను వెంబడించండి. యేసుక్రీస్తు ప్రభువారు అబ్రహాము కంటే, మోషే కంటే, అహరోను కంటే, దావీదు కంటే, దానియేలు కంటే, సొలొమోను కంటే శ్రేష్ఠుడు కదా. సాగిలపడి మ్రొక్కెదము,
సత్యముతో ఆత్మతో మన ప్రభువు. కనుక ఆయన ఎవరికంటే శ్రేష్ఠుడు? అందరికంటే, ప్రవక్తలందరికంటే, దేవదూతల కంటే, ప్రధానులందరికంటే, లోకంలో ఉన్న ప్రతి వానికంటే ఆయన శ్రేష్ఠుడు. కనుక విడిచిపెట్టడం పెద్ద కష్టంగా భావించకూడదు. సెంటిమెంట్లు యేసుక్రీస్తు దగ్గర తెగిపోవాలి, అభిమానాలు యేసుక్రీస్తు దగ్గర తెగిపోవాలి, ఆచారాలు యేసుక్రీస్తు ప్రభు దగ్గర తెగిపోవాలి, లోక సంబంధమైన మమకారాలు యేసుక్రీస్తు ప్రభు దగ్గర తెగిపోవాలి. అందుకే ఐగుప్తును దాటి నిన్ను కానానుకు తీసుకొచ్చాడు ప్రభు. అంటాడు కదా, నేడు చూసిన ఐగుప్తులిక మీరు అన్నడు, ఎందుకంటే ఇక అది మీరు విడిచిపెట్టారు, మీరు దాటి ఊతలకు వచ్చారు. మీరు ఇప్పుడు ఏం చేయాలి ప్రభు అంటే, ప్రభు అంటున్నాడు మీరు నన్ను వెంబడించండి. క్రైస్తవ జీవితం అనేది దేవునిని వెంబడించటం. అది ఒక మాటలో చెప్పాలంటే, విశ్వాస జీవితాన్ని మీరు నిర్వచించండి అని ఎవరైనా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే మీరు ఏం చెప్తారు? ఏమని చెప్పాలనుకుంటున్నారు? విశ్వాస జీవితం అంటే మందిరానికి వెళ్ళటం అండి, కానుకలు ఇవ్వటం అండి. విశ్వాస జీవితం అంటే పాటలు పాడటం అండి, బైబిల్లో వచనాలు నేర్చుకోవటం అండి, ఆదివారము దేవుని. ఇదెంత మంచిది, తప్పు కాదు. దీనికి మించి మరొకటి ఉంది. మంచైనా చెడైనా, లాభమైన నష్టమైన, అనుకున్నవి జరిగినా జరగకపోయినా, పరిస్థితులు తారుమారైనా నీవు ప్రభువును వెంబడించాలి. కనుక యేసు ప్రభు అంటున్నాడు మీరు నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని ఎవరిగా చేస్తాను. కనుక ప్రభువును వెంబడించటం ద్వారా మనము ఆశీర్వాదకరమైన వారిగా ఉంటాం. కేవలము ఇక్కడే కాదు, మార్కు సువార్త, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి మార్కు సువార్త 10వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. మార్కు సువార్త 10:28. పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితమని ఆయనతో చెప్పసాగెను. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తము, సువార్త నిమిత్తము ఇంటినైనా, అన్నదమ్ములనైనా, అక్కచెల్లెలైనా, తల్లిదండ్రులనైనా, పిల్లలనైనను, భూములైనను విడిచినవాడు ఇప్పుడు యహమందు హింసలతో పాటు నూరంతులుగా ఏండ్లను, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, తల్లులు, పిల్లలు, భూములు, రాబోవు లోకమందు నిత్య జీవము. ఎంత ఆశీర్వాదం మీరు ఆలోచించండి. మరీ దేవుణ్ణి వెంబడిస్తే ఎట్లండి? ఇల్లు సంగతి ఏంటి? ఇల్లు ఇస్తానంటున్నాడు. మరీ దేవుణ్ణి వెంబడిస్తే ఉద్యోగం, సంపాదన, దేవుడు సంపాదన ఇస్తానంటున్నాడు. మరీ దేవుణ్ణి వెంబడిస్తే బంధువుల సంగతి, బంధువులు ఇస్తానంటున్నాడు. మరీ ఆయన్నే వెంబడిస్తే తల్లి సంగతి ఏంటంటే తల్లిని, తండ్రిని, అన్నను, అక్కను, చెల్లెలు, భూమి మీద ఇహమందు 100 రెట్లు అంట. ఎన్ని రెట్లు? 100 రెట్లు. ప్రభువును వెంబడించటం నీవు అలవాటు చేసుకోవాలే కానీ అందులో ఉన్న లాభం ఎందులో నీకు దొరకదు. అది విషయం. అందులో ఉన్న మాధుర్యం, అందులో ఉన్న ఆశీర్వాదం, అందులో ఉన్న ఆదరణ, అందులో ఉన్న లాభం. బైబిల్ గ్రంథం ద్వితీయోపదేశ కాండము చదువుతారా? 6వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథములో నుండి ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుదాం. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈయన సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి, ఆజ్ఞలు నువ్వు అనుసరించటం ద్వారా మనము నడుచుకున్నప్పుడు మనకేం కలుగుతుందంట? నీతి కలుగుతుంది. ప్రభువుని అనుసరించడం అంటే ఆయన ఆజ్ఞలు నువ్వు అనుసరించటం. కనుక నీవు అనుసరించినప్పుడు నీకేం కలుగుతుందన్నాడు? ఆయన నీతి కలుగుతుంది, నీతి కలుగుతుంది. కనుక మంచి నీతిమంతురాలుగా మార్చబడుతుంటావు. దేవుని వాక్యమును నీ ఎదుట అద్దములాగా పెట్టుకొని నేను సరిగా ఉన్నానా లేదా అని సరి చేసుకుంటూ బ్రతకటం అలవాటు చేసుకుంటే దేవుడు అంటాడు అది నీకు నీతిగా మారిపోతుంది. ఆ నీతిమంతుల్ని మొదటి వర్తమానంలో విన్నాం. ఏం చేసేవాడు? 5వ కీర్తనలో ఏమైనా విన్నారు? ఆయన నీతిమంతులను ఆశీర్వదించే దేవుడు. ఎంతకాలం ఆశీర్వదిస్తాడు? ఆజ్ఞలు అనుసరించినందుకు ఎంతకాలము? రాజుల గ్రంథం రండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి రాజుల గ్రంథము పరిశుద్ధ గ్రంథం 9వ అధ్యాయము 4-5 వచనాలు. మొదటి రాజుల గ్రంథము పరిశుద్ధ గ్రంథము 9వ అధ్యాయం 4-5. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయముడవై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చిన దానంతటి ప్రకారము చేసి నా కట్టడలను విధులను అనుసరించిన ఎడల
5వ వచనం, నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలీల మీద సింహాసనాసీనుడై ఉండక దేవుడు నీతిమంతునికి ఇచ్చే ఆశీర్వాదం ఏంటంటే నీ తర్వాత కూడా నీ బిడ్డలు అధికారులు అవుతారు. అది విషయం. ఈ పవర్ నీతోనే పోదు, ఈ అధికారం నీతోనే పోదు, ఈ సంతోషము, ఈ గౌరవం, ఈ మర్యాద, ఈ కిరీటము, ఈ మహిమ, ఈ అద్భుతమైన జీవితం నీతోనే అంతం కాదు, నీ తరువాత. గమనించండి, దేవుణ్ణి అనుసరించినందుకు దేవుడిచ్చే ఆశీర్వాదము నీతో అయిపోయేది కాదు, నీ తర్వాత కూడా వచ్చే ఆశీర్వాదం ఇస్తాడు. నీ తరువాత నీ కుమార్తె కావచ్చు, నీ కుమారుడు కావచ్చు, నీ మనోసంతానం కావచ్చు, నీ తర్వాత బిడ్డలు కూడా దీవించబడాలని నువ్వు కోరుకుంటే, నీ తర్వాత ఉన్న వారు కూడా దీవెనకరమైన వారిగా, ఆశీర్వాదకరమైన వారిగా వర్ధిల్లాలని నీవు కోరుకుంటే, చెప్పండి, నీవేం చేయాలి? యేసును కేవలం అభిమానించే వ్యక్తిగా కాదు, యేసును అనుసరించే వ్యక్తిగా, చెప్పండి, యేసును అనుసరించే వ్యక్తిగా. ఆయన అనుసరిస్తే ప్రభు అంటున్నాడు, కీర్తనల గ్రంథం చదవండి, 81వ కీర్తన, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి 81వ కీర్తన 13, 14 వచనాలు. 13, 14. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములు అనుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అణగద్రొక్కుదును, వారి విరోధులను. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప ప్రామిస్ దేవుడు చేస్తున్నాడండి. ఇశ్రాయేలు అనగా రక్షణ పొందిన సహోదరుడా అని అర్థం, రక్షణ పొందిన సహోదరి అని అర్థం. నా ఎద్దుకు వచ్చి నన్ను నమ్ముకున్న నా బిడ్డలారా, నీవు నా మాట విని నన్ను అనుసరిస్తే నేను వేగిరమే లేస్తాను. నేను వేగిరమే లేచి ఏం చేస్తాడంట? 14లో వారి శత్రువులను అణగద్రొక్కదు. నీ శత్రువుల గురించిన రిస్క్ నీవు తీసుకొని అవసరం లేదు. నిన్ను మానసికంగా ఇబ్బంది పెట్టేవారు, శారీరకంగా ఇబ్బంది పెట్టేవారు, ఆర్థికంగా ఇబ్బంది పెట్టేవారు, ఇంటిలో కావచ్చు, ఆఫీసులో కావచ్చు, ఇంటి పక్కన ఇంటి వెనక కావచ్చు, కొలీగ్స్లో కావచ్చు, బంధువుల్లో కావచ్చు, సంఘములో కావచ్చు, సమాజంలో కావచ్చు, ఏ శత్రువు నీకు నెమ్మది లేకుండా చేస్తున్నాడో వారితో డైరెక్ట్గా దేవుడే పోరాడతానని చెప్తున్నాడు. వారితో నేను వేగిరమే లేస్తాను, నేను వేగిరమే లేచి వానితో నేనేం చేస్తాను? వానితో నేను పోరాడుతాను. ఈరోజు దేవుని బిడ్డగా మనము ప్రభువా ప్రభు అని పిలిచే భక్తులమా, లేక ప్రభువును అనుసరించే భక్తులమా? ఆలోచించుకోవాలి. కనుక ప్రభువా ప్రభు అని పిలిచే వారిగా ఉంటున్నామా? లేదు, ప్రభువు చెప్పిన ఈ నా మాటలు విని వాటి చొప్పున. కనుక మొదటి అనుభవం ఏంటంటే ప్రభువును వెంబడించుట. పేతురు వెంబడించాడు, యెహమందు 100 రెట్లు, పరమందు నిత్య జీవం. దావీదు కుమార్ సొలొమోనుతో దేవుడు దావీదుతో చెప్తున్నాడు, నీవు నా ఆజ్ఞలు అనుసరిస్తే నీ తరువాత కూడా సింహాసనం మీద ఒకడు ఉండక మానడు. ఇశ్రాయేలుతో ప్రభు అంటున్నాడు, నీవు అనుసరిస్తే నేను వేగిరమే లేచి నీ శత్రువులతో నేను పోరాడుతున్నా. రెండవ అనుభవం చదువుదాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథములో నుండి సంఖ్యాకాండం 14వ అధ్యాయము 24వ వచనం. 24 నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతనిని ప్రవేశపెట్టుదును. కాలేబు పొందిన ఆశీర్వాదం అనుసరించిన హేతువు చేత. ప్రియులారా గమనించండి, ఇశ్రాయేలు ప్రజలు వేగు చూడటానికి ఎంతమంది వెళ్ళారు? మోషే ఎందరిని పంపించాడు? 12 మందిని పంపించాడు కదా. 12 మందిలో వెళ్ళారు, చూశారు, పండ్లు కోసుకున్నారు, తిన్నారు. తిరిగి వారు వచ్చి ఏమంటున్నారు తెలుసా? ఏమంటున్నారు? అక్కడికి మనం వెళ్ళలేం. అక్కడ జనులు ఎలాంటి వాళ్ళు తెలుసా? వాళ్ళు భయంకరులు, ఆజానుబాహులు, వాళ్ళ దృష్టికి మేము మిడతల్లా ఉన్నాం, వారు మనల్ని తినివేస్తారు. కనుక వారు చెప్పే విధానం ఎలా ఉందంటే, వారు కృంగిపోతూ ప్రజల హృదయాలను కూడా ఏం చేశారు? కృంగదీశారు. అంటే వారు ఎవరిని అనుసరించటం లేదు? దేవుని మాటను కానీ, దేవుని వాక్యాన్ని కానివ్వండి, దైవజనుడు చెప్పే విశ్వాసపు లేఖనాలను కానీ వారు అనుసరించే స్థితిలో లేరు. వాళ్ళు చూసిందే వాళ్ళు చెప్తున్నారు.
దీనికి ముందు దేవుడు ఎన్ని అద్భుతాలు చేయలేదు? వారు ఇలా చెప్పాలి ఇశ్రాయేలు ప్రజలకి, అక్కడ ఉన్నవాళ్ళు భయంకరులు, అది వాస్తవమే, కానీ మన దేవుడు బలవంతుడు అని చెప్పలేకపోయారు. అర్థమైందా? చాలాసార్లు మనం ఏమనుకుంటాం, కంటికి భయంగా కనబడుతుంటే భయపడక ఎలా చెప్పమంటారన్న అంటారు. నిజమే, పరిస్థితులు ఆందోళనగా ఉంటే ఆందోళనని చెప్పకుండా సంతోషంగా ఎలా చెప్పగలుగుతాం? నిజమే, పరిస్థితులను నీవు పసిగట్టినంతగా ప్రభువుని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? అది పాయింట్, అర్థం చేసుకోవాలి. సమస్యలను నీవు ఉన్నది ఉన్నట్టుగా చూడగలిగిన మనసు ఉన్నప్పుడు సమస్యలు పరిష్కరించగలిగిన దేవుణ్ణి కూడా చూడటం నేర్చుకోవాలి. శత్రువు యొక్క బలాన్ని గుర్తించిన నీవు దేవుని బలాన్ని కూడా నీవేం చేయాలి? గుర్తించాలి. అదే కదా మరి విశ్వాసం అంటే, అదే కదా భక్తి జీవితం అంటే, అదే కదా ప్రభువును అనుసరించడం అంటే. కనుక వీరందరూ కూడా ఆ యొక్క పాలస్తీనాలోకి వెళ్ళారు, కానానులోకి వెళ్ళారు, ఆ యొక్క ద్రాక్షాలు అంజూరాలు అడలు తీసుకున్నారు, మోసుకొని దండలు కట్టుకొని మోసుకొని వచ్చారు, ఫలాలు వీళ్ళకు చూయించారు, ఎష్కోల్లో బడి వచ్చారు. ఇప్పుడు వచ్చి అంటున్నారు అక్కడికి మనం వెళ్ళలేం. కానీ వారందరూ ప్రజల హృదయాలను, ప్రజల విశ్వాసమును పాడు చేసిన స్థితిలో ఉన్నప్పుడు ఒకే ఒక వ్యక్తి, కాలేబు యెహోషువాలు ఏం చేశారంట? 14వ అధ్యాయము 6వ వచనం. 14వ అధ్యాయము. మోషే అహరోనులు ఇజ్రాయిల్ సర్వ సమాజం ఎదుట సాగిలపడి అప్పుడు దేశమును సంచరించి చూసిన వారిలో నుండి నూను కుమారుడు యెహోషువాయు యొప్పెనే కుమారుడైన కాలేబు బట్టలు చింపుకొని. ప్రియులారా గమనించండి, వీరు ప్రజల హృదయాలను కృంగదీసినందుకు, ఈ 10 మంది ప్రజల హృదయాలను పాడు చేసినందుకు తిరిగి వీళ్ళని సెట్ చేయాలంటే 2 వ్యక్తులు బట్టలే చింపుకున్నారంట. అంతే కదా? కొన్ని సందర్భాల్లో మనం ఎంతో కష్టపడి ఒక ఇల్లు కట్టినప్పుడు, ఒక ఉద్యోగాన్ని సంపాదించినప్పుడు, గౌరవ మర్యాదలతో బ్రతుకుతున్నప్పుడు, ఒక భూమిని సంపాదించుకున్నప్పుడు, దాని ఫలితాన్ని మనం తీసుకునే సమయానికి ఎవరో ఒకళ్ళు వచ్చి నింద వేశారనుకోండి, ఎవరో ఒకళ్ళు వచ్చి మనకు అడ్డుపడ్డారనుకోండి, మన పరిస్థితి ఎలాగుంటుంది? ఇక బట్టలు చింపుకునే పరిస్థితికి వచ్చేస్తుంది. బట్టలు చింపుకుని ఇంతకాలం ఇన్ని సంవత్సరాలు, ఇన్ని ఆశలు, ఇంత విశ్వాసం, ఇంత పెట్టుబడి, అయ్యో ఇలాంటి పరిస్థితి. కనుక ఇన్ని సంవత్సరాలు, ఇన్ని అద్భుతాలు, ఇన్ని మహత్కార్యాలు, సముద్రాన్ని పాయలు చేసి, యోర్దాను పాయలు, ఎన్నో అద్భుతాలు, మన్నాను కురిపించి, బండను నిండు నీళ్లు తాగించి, ఇన్ని కార్యాలు వాళ్ళు చూసిన తర్వాత ఒక్కసారిగా ఆ యెరూషలేములోకి వెళ్ళటానికి వాళ్ళు ఇష్టపడలేదనుకోండి, ఆ దైవజనుడు హృదయం ఏమైపోతుంది? ఆ యొక్క నాయకుల హృదయాలు ఏమైపోతాయి? వారు ఏం చేశారో తెలుసా? వారి బట్టలు చింపుకున్నారు. వాళ్ళు బట్టలు చింపుకున్నారంటే ఏడ్చుంటారు, సంతోషంతో లేరు, గుండెలు బాదుకొని ఉంటారు. ఎందుకు ఇదంతా అంటే తిరిగి వారిని విశ్వాసములో కట్టడం కొరకు, తిరిగి వారిని కేవలము దేవునిని అద్భుతాలు చేసినప్పుడు అభిమానించే వారిగా మాత్రమే గాక, పరిస్థితులు ఎలా ఉన్నా ప్రభు మాటను అనుసరించే వారిగా వారిని చేయటం కొరకు, పరిస్థితులు ఎలాగున్నా కళ్ళ ముందు శత్రువు ఎంతగా ప్రగల్భాలు పలికినా దేవుని మాటను బట్టి దేవుని అనుసరిస్తూ ముందెళ్ళే వారిగా వాళ్ళని మార్చటం కొరకు 2 వ్యక్తులు తమ బట్టల్ని చింపుకున్నారు. అలాంటి వారిలో ఒక వ్యక్తి కాలేబు ఎందుకు అలా చేశాడంటే, ఇప్పుడు 14వ అధ్యాయము 24వ వచనం. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన. దీనిని బట్టి మనం వాళ్ళని ఎలాగ అర్థం చేసుకోవాలి? పూర్ణ మనసుతో ప్రభువుని ఏం చేయలేదు, మిగిలిన 10 మంది పూర్ణ మనసుతో అనుసరించలేదు. కనుక పరిస్థితులు ఎలా ఉన్నా ప్రభువును అనుసరిస్తూ వెళ్ళే విశ్వాసులుగా ఉండాలి. అదే ఈనా మాటలు చొప్పున విను ప్రతివాడు అంటే అర్థం. కనుక ఆ వ్యక్తే బండ మీద కట్టబడిన బుద్ధిమంతుడు అంటే. కనుక ఇజ్రాయేల్ ప్రజల్లో ఉన్న 10 మంది బండ మీద కట్టబడిన వారిగా లేరు. 10 మంది ఇజ్రాయేలీలే, 10 మంది వేగు చూడటానికి వెళ్ళిన పెద్దలుగా గుర్తించబడిన వారే, 10 మంది కానానులో ద్రాక్ష పండ్ల టేస్ట్ చేసిన వాళ్ళే. 10 మందికి మోషే ఒక్కడే పాస్టర్ గారుగా ఉన్నాడు, కానీ ఒక కాలేబు యెహోషువాలు మాత్రమే
దేవునిని అనుసరించే వారిగా రిపోర్ట్ తీసుకొచ్చారు. ఈరోజు దేవుని బిడ్డగా ప్రభు సన్నిధిలో నీవు 10 మందిలో ఒక వ్యక్తిగా ఉంటే దేవుడు సంతోషించడు. ఆ ఇద్దరిలో ఒక వ్యక్తిగా ఉంటే దేవుడు సంతోషిస్తాడు. 10 మందిలో ఒక వ్యక్తిగా ఉంటే నీవు దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించలేవు. ఆ ఇద్దరిలో ఒక వ్యక్తిగా కాలేబుగానో యెహోషువలా నీవు ఉండగలిగితే దేవుడు నీయందు సంతోషిస్తాడు. కాలేబుకు ఏం జరిగింది? చదువుదాం యెహోషువ గ్రంథము పరిశుద్ధ గ్రంథములో నుండి 14వ అధ్యాయము 8వ వచనం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 8వ వచనం చదువమ్మ. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనులు హృదయములను కరుగజేయగా నేను నా దేవుడిని యెహోవాను నిండు మనసుతో అనుసరించి తిని ఆ దినమున మోషే ప్రమాణము చేసి నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్యముగా ఉండుననెను. ఈ మాట విన్న తర్వాత 13వ వచనం. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతనిని దీవించి అతనిని హెబ్రోనుకు స్వాస్యముగా, దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప మాట. కనుక 10 మంది దీవించలేదు, 10 మంది దీవించబడలేదు. 10 మంది వెళ్ళారు, 10 మంది వచ్చారు. 10 మందిలో దీవెన పొందినవాడు ఎవరు చెప్పండి? కాలేబు మాత్రమే. ఎందుకు కాలేబు దీవించబడ్డాడు? నిండు మనస్సుతో. చెప్పండి, ఏ మనసు అంట? నిండు మనసుతో. ప్రభువుని నిండు మనసుతో ఆరాధిస్తున్నావా? ప్రభువుని నిండు మనసుతో అర్పిస్తున్నావా? ప్రభువుకి నిండు మనసుతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నామా? ప్రభువుని నిండు మనసుతో వెంబడించడానికి ప్రిపేర్ అవుతున్నావా? సిద్ధపడుతున్నామా? ఎందుకు ఇదంతా అంటే నీ ఆశీర్వాదం కొరకు, నీ దీవెన కొరకు, నీ క్షేమం కొరకు. కాలేబుకు దీవెన వస్తే ఆ దీవెన ఎవరికి చెందుతుంది? కాలేబు బిడ్డలకు రాదా? నీవు దీవించబడితే ఆ దీవెన ఎవరికి షేర్ అవుతుంది? బిడ్డలకు. కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు, మనముడు కావచ్చు, మనవరాలు కావచ్చు. నీ మూలముగా నీ వెనుకున్న వారు దీవెనకరమైన వారిగా బ్రతకగలుగుతున్నారు. నీ మూలముగా అనేకులు దీవించబడుతున్నారు. అయితే నీవు కాలేబు వలె చెప్పండి, దేవునిని ఏం చేయాలి? అనుసరించే వ్యక్తిగా, దేవుని అనుసరించే వారిలో నీవు ప్రథమమైన వ్యక్తిగా ఉండాలని ప్రియులరా దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. పేతురు ప్రభువును వెంబడించాడు. ఇహమందు 100 రెట్లు, పరమందు నిత్య జీవం. కాలేబు ప్రభువును అనుసరించాడు. చెప్పండి, అతనిని హెబ్రోనులో దేవుడు తన సేవకుడిని యెహోషువ ద్వారా ఏం చేశాడంట? దీవించాడు. ఏంటి ఆ దీవెన అంటే ఆ హెబ్రోనును స్వాస్యముగా. యెరూషలేములో హెబ్రోను అనేది చాలా అద్భుతమైన ప్లేస్, చాలా అద్భుతమైనది, చాలా దీవెనకరమైన భూభాగాన్ని దేవుడు తనను అనుసరించిన వారికి ఇచ్చాడు. దీవెన లేదు, సమృద్ధి లేదని దిగులు పడుతున్నావేమో, కుటుంబంలో ఎదుగుదల లేదు, బిడ్డల జీవితాల్లో ఆశీర్వాదం లేదని దుఃఖంతో ఉన్నావేమో, పరిస్థితులు ఎవరు మారుస్తారు, మా యొక్క రాతలు ఎవరు మారుస్తారు, మా జీవితాన్ని ఎవరు ఆశీర్వాదకరంగా మారుస్తారని కృంగిపోతున్నావేమో. ప్రభువైన యేసు నిన్ను అలా దీవెనకరంగా చేయగలిగిన వాడు. ప్రభువైన యేసు క్రీస్తును నీవు వెంబడించటం ద్వారా, ఆయన మాటలను నీ హృదయంలో ప్రేమించటం ద్వారా, ఆయన నీవు హత్తుకొనటం ద్వారా ఆయన నిన్ను ఆశీర్వదించేవాడు. బైబిల్ గ్రంథం చెప్తుంది. లూకా సువార్త పరిశుద్ధ గ్రంథములు 24వ అధ్యాయం, లూకా సువార్త 24వ అధ్యాయము 24:50 వచనం. 24వ అధ్యాయం 50 వచనం. ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. గమనించారా? ప్రభువైన యేసుక్రీస్తు వారు వారిని తీసుకొని పోయాడంట. మీరు ఇక్కడ ఉండొద్దు, నాతో పాటు రండి, నాతో అడుగులు వేయండి, నాతో నడక నేర్చుకోండి. మీరు లోకం నుంచి ప్రత్యేకించబడ్డారు, ఆచారాల నుంచి ప్రత్యేకించబడ్డారు, నామకార్థ జీవితం నుండి ప్రత్యేకించబడ్డారు. వారిని తీసుకొని పోయాడంట, వారిని తీసుకొని పోయాడు. ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను నన్ను కూడా ఆయన లోకములో నుండి
మందిరములోకి తీసుకొచ్చాడు. చెప్పండి, ఎక్కడికి తీసుకొచ్చాడంట? మందిరములో తీసుకొచ్చాడు. బాగలేక కూర్చున్నా దేవుడు నిన్ను ఆశీర్వదించడానికే తీసుకొచ్చాడు. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి కూర్చున్నా దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి తీసుకొచ్చాడు. అనుకోని రీతిగా వచ్చి కూర్చున్న వ్యక్తివా, దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి తీసుకొచ్చాడు. ఇది నువ్వు గుర్తించటం నేర్చుకోవాలి. బైబిల్ గ్రంథం చెప్తుంది, ఆయన తన వారిని బేతనీయ వరకు తీసుకెళ్ళి వారి మీద ఏం చేశాడంట? చేతులుంచి వారిని ఏం చేశాడు? ఆశీర్వదించే దేవుడు. దేవుడు తన ప్రజలను ఆశీర్వదించడానికి ఇష్టం కలిగిన వాడు. ఈ మాట అర్థం చేసుకో. లోకములో మరి ఎవ్వరు కూడా అంతగా నిన్ను ఆశీర్వదించలేరు. లోకములో మరి ఎవరు నీ అభిమానులు అనబడిన వారు, నిన్ను ప్రేమించేవారు, నిన్ను కని పెంచి పెద్ద చేసిన వారు, నీ సంరక్షణ కోరుకునేవారు, మరి ఎవ్వరు ఇవ్వనంత ఆశీర్వాదాన్ని ఎవరివ్వగలుగుతారు? మనకు దేవుడు మాత్రమే. అందుకే దేవునికి అభిమానులుగా ఉండొద్దు, కేవలం అభిమానులుగా ఉండొద్దు, దేవుని అనుసరించే వారిగా ఉండాలి. ఈ మాట అర్థమైందా? దేవునికి మనము కేవలం ఫ్యానా లేక దేవునికి ఫాలోవర్సా? ఎలా ఉంటే బెటరు? ఎలాగుంటే మనం దీవించబడతాం? ఆయన్ని మనం వెంబడించే వారిగా ఉండాలి, ఆయన్ని వెంబడించే వాళ్ళగా ఉండాలి, ఆయన అనుసరించే వాళ్ళగా ఉండాలి. బోధకులకు మీరు ఫ్యాన్స్ ఉంటే ఉండొచ్చేమో, అది నాకు తెలియదు, కానీ ప్రభువుకు అలా ఉండకూడదు. ఆయన కేవలము మీరు చూసే బోధకుల వంటి బోధకుడు కాదు, మీ మనస్సులో ఉన్న సేవకుల వంటి సేవకుడు కాదు. ఆయన 10,000లో శ్రేష్ఠుడు. ఆయన 10,000లో శ్రేష్ఠుడు. కాలేబు ఏం చేశాడో తెలుసా? ఏది ఏమైనా, ప్రజలు ఏమి చెప్పినా ఆయన అనుకున్నాడు, దేవుడు మన యందు ఆనందిస్తే ఆ దేశం దేవుడు మనకిస్తాడు. కనుక దేవుణ్ణి వెంబడించినందుకు, దేవుని మాటను అతడు అనుసరించినందుకు, పూర్ణ మనస్సుతో అనుసరించినందుకు ఆయన తన యొక్క జీవితము దీవెనకరంగా ముగించుకోగలిగాడు. ఈరోజు ప్రార్థన చేసే ముందు, ప్రభువా, ఇంతకాలం నేను ఏదో కాస్త కోస్త నీ మాటలను, నీ పాటలను, నీ సన్నిధిని, నీ సంఘాన్ని అభిమానించే వ్యక్తిగా ఉన్నాను, కానీ అనుసరించే వ్యక్తిగా లేను. కనుక ఈరోజు నుంచి నిన్ను అనుసరించే వ్యక్తిగా చెయ్యి, నిన్ను అనుసరించే హృదయాన్ని నాకు ఇవ్వని ప్రభువుని అడిగితే, ప్రియులారా, నీవెంత ధన్యుడు అవుతావు. దీవెన కొరకు దిగులు పడిన అవసరంలే, క్షేమం కొరకు, లాభం కొరకు, ఆశీర్వాదం కొరకు, అభివృద్ధి కొరకు, దీవెనకరంగా సమృద్ధిగా బ్రతకటం కొరకు లోకములో అటు ఇటు నీవు పరిగెత్తని అవసరం లేదు. దేవుడు తగిన సమయమందు ఆయన ప్రజల్ని ఏం చేస్తాడంట? హెచ్చించువాడు. 3వ సందర్భం గుర్తు చేసి ప్రార్థన చేస్తాను. రండి, అపోస్తల కార్యములు. దేవుని వెంబడిస్తే ఆ వ్యక్తి ఏం చేస్తాడు? 3వదిగా చదువుదాం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనం. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై. గమనించండి, మొదటిగా వెంబడించినందుకు పేతురు, లేక అనుసరించినందుకు పేతురు ఇహమందు 100 రెట్లు, పరమందు నిత్య జీవం పొందుకున్నాడు. ఇది మొదటి విషయం. రెండవది, కాలేబు అనుసరించినందుకు హెబ్రోనును స్వాస్యముగా పొందాడు. ఇక్కడ పౌలు ప్రభువును అనుసరించినందుకు దేవుని సాధనమయ్యాడు. 3వ అనుభవం ఇది. ప్రార్థన చేసే ముందు దేవుని వాక్యం చెప్తుంది కదా, అననీయాతో అంటున్నాడు, ప్రవక్తని అననీయాతో అంటున్నాడు, అననీయా, నువ్వు భయపడొద్దు, దిగులు పడొద్దు, వెళ్ళు, అతడు ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి, అతడు కళ్ళు వస్తాయి. ఏంటి ప్రభువా? అతడా సౌలు భయంకరుడు, దోషకుడు, హింసకుడు, హానికరుడు, నీ ప్రజల్ని చంపినవాడు, ఆ యొక్క స్టెఫన్ యొక్క మరణమునకు సాక్షిగా ఉన్నవాడు, సంఘమును పాడు చేసేవాడు, ఈయనకు నేను ప్రార్థన చేయాలా? ప్రభు అంటున్నాడు కదా, అతడు నా సాధనం. చెప్పండి, అతడు నా సాధనం. కనుక ఎప్పుడైతే దమస్కు మార్గములో దేవుని వెలుగు కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు సౌలును దర్శించాడో, ఆ రోజు నుంచి చెప్పండి, దేవుని శిష్యుడుగా మారటానికి ఇష్టపడ్డాడు. కేవలం ప్రభు నన్ను దర్శించాడు, అప్పుడు నేను ఈ స్వరం విన్నాను అని ఆ మీటింగ్ ఈ మీటింగ్లో సాక్ష్యం చెప్పుకుంటూ తిరగలేదు కదా. కొందరుంటారు సజీవ సాక్ష్యాలు అనుకుంటుంటారు.
సజీవ సాక్ష్యాలని. వాళ్ళ పని అంతా ఏంటంటే ఎక్కడికి వెళితే అక్కడ నా సాక్ష్యం చెబుతా, మంచిదే సాక్ష్యం చెప్పు, ఇక సాక్ష్యాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. పౌలైతే సాక్ష్యాన్ని కలిగి ప్రభువును వెంబడించాడు. ప్రభువుని ఏం చేశాడంట? వెంబడించాడు. ఎన్ని శ్రమలు పడ్డాడండి, ఎన్ని కొరడా దెబ్బలు, ఎన్నిసార్లు కొట్టబడ్డాడు, ఎన్నిసార్లు దయ్యాలు వెళ్ళగొట్టినోడయ్యాడు, చెరసాల్లో వేయబడినోడయ్యాడు, సువార్త ప్రకటించిన వాడయ్యి ఉంటున్నాడు, రాళ్లతో కొట్టబడుతున్నాడు. ఎన్నో రీతులుగా సౌలు దేవుని కొరకు బ్రతకటానికి, దేవుని శిష్యుడిగా, దేవుని బిడ్డగా, దేవుని సాధనంగా మారటానికి తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. ప్రార్థన చేసే ముందు నీవు దేవునిని వెంబడిస్తే ఆయన సాధనముగా మారుతావు. ప్రభువును కేవలం అభిమానించినందుకు నీవు ఆయన సాధనం కాలేవు. ప్రభువును కేవలం ఇష్టపడినందుకు ఆయన సాధనంగా నీవు ఎప్పటికీ కావు. ప్రభు మాటను అనుసరించినందుకు. అదే కదా మత్తయి సువార్త 7:21-22 కాబట్టి ఈయన మాటలు చొప్పున చేయు ప్రతివాడు. దేవుని మాట వింటున్నామా? దేవుని మాట చొప్పున చేయడానికి ఇష్టపడుతున్నామా ప్రియులారా? కనుక దేవుని మాట చొప్పున చేయటానికి పౌలు తన జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నాడు. దేవుని సాధనముగా మారాడు. దేవుని సాధనంగా మారి ఎంతమందిని సంపాదించాడు? ఎన్ని వందల మంది, ఎన్ని వేల మంది. ఆసియా అందంతటా క్రీస్తు సువార్తతో నింపాడండి. ఆసియా అందంతటా మనము దేవుణ్ణి వెంబడించేవారైతే మనం ఎక్కడికి వెళ్ళినా చెప్పండి, ఎవరి సాధనంగా ఉంటాం? పట్టణంలో ఉన్నా, పల్లెల్లో ఉన్నా. అర్థమైందా? పెద్ద సిటీల్లో బ్రతుకుతున్నా, లేక నాగరికత లేని ప్రజల మధ్య ఉంటున్నా, ప్లేస్ మారిద్దేమో కానీ నీవు మాత్రం దేవుని సాధనంగానే ఉంటావు. నీ మాటలు, నీ పనులు, నీ ఆలోచన విధానము, నీ కదలికలు దేవుని సాధనమైపోతావు. ఎక్కడికి వెళితే అక్కడ అవకాశం దొరికితే చాలు క్రీస్తుని గురించి మాట్లాడుతూ ఉంటావు. క్రీస్తు కొరకు మనుషులు సంపాదించుకుంటావు. దేవుడు నన్ను ఇలా మార్చాడు, దేవుడు నా పాపమును కడిగాడు, దేవుడు నన్ను స్వస్థపరిచాడు, దేవుడు నన్ను రక్షించాడు, దేవుడు నన్ను తన రక్తములో కడిగాడు, దేవుడు నన్ను నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. నీ ఫ్రెండ్ కావచ్చు, నీ యొక్క క్లాస్మేట్ కావచ్చు, లేక నీ బంధువు కావచ్చు, నీకు తెలిసిన వారు కావచ్చు, వారి యొద్దకు వెళ్ళినప్పుడల్లా నీవు దేవుని సాధనంగా మారాలి. ఎవరుగా మారాలంట? దేవుని సాధనంగా మారాలి. కనుక అనుసరించువారు ఎవరు అంటే పేతురులాగా వెంబడించేవారు. అనుసరించువారు ఎవరు అంటే పరిస్థితులు ఎలాగున్నా దేవుని కొరకు హృదయమును దిట్టపరుచుకొని అనేకుల విశ్వాసము చెదరకుండా పనిచేసిన కాలేబు లాంటి వారు. అనుసరించిన వారు ఎవరు అంటే ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని సంఘ అభివృద్ధి కొరకు చెప్పండి ఏం చేయాలంట? పాటుపడేవారు. సంఘం కొరకు పాటుపడుతున్నావా? మనము సాధారణంగా మన అభివృద్ధి కొరకు మనం ఎంతో పాటుపడతాం. మనము ఆర్థికంగాను, మనము ఆత్మీయముగాను, లేక మనము ఆరోగ్యపరముగాను, మనము సామాజికంగా, మన కుటుంబము యొక్క ఎదుగుదల కొరకు చెప్పండి మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా ఎందుకు ఇంత కష్టపడుతున్నావారంటే వెంటనే కుటుంబం అన్న అంటారు, బిడ్డలు అని అంటుంటారు. మంచిదే, కుటుంబ ఎదుగుదల కొరకు పాటుపడ్డావు, కుటుంబ ఎదుగుదల కొరకు, వ్యక్తిగత ఎదుగుదల కొరకు పాటుపడ్డావు, ప్రయాసపడుతున్నావు. సంఘక్షేమం కొరకు పాటుపడవా? సంఘ అభివృద్ధి కొరకు పాటుపడొద్దా? నేను ఆరాధిస్తున్న సంఘమయ్యా, నేను మేలు పొందుకున్న సంఘమయ్యా, నేను రక్షణ పొందిన సంఘమయ్యా, ప్రతిదినము నీ వాక్యము ద్వారా ఆధ్యాత్మికంగా నేను ఆహారము భుజిస్తున్న సంఘమయ్యా. ఈ సంఘం కొరకు నీవు దేవుని సాధనంగా మారకూడదా? ఈ సంఘం కొరకు నీవే దేవుని సాధనం కాకపోతే ఇంకా బయట నుండి ఎవరు సాధనాలు వస్తారు చెప్పండి? మన ఇంటిని మనం శుభ్రం చేసుకోకపోతే మన ఇంటికి వచ్చిన గెస్ట్ శుభ్రం చేస్తాడా చెప్పండి? మన ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఏంటంటే ఎక్కడ ఎవరు నేను చీపురు తీసుకొని దనదన ఊడ్చేవాళ్ళు ఎవరైనా ఉంటారా? మన ఇంట్లో ఉన్న వస్తువులు శుభ్రం చేయడానికి ఎవరైనా ఇష్టపడతారా? మన ఇంటిని మనం శుభ్రం చేసుకోవాలి, మన ఇంటిని మనం బాగు చేసుకుంటూ ఉండాలి. మన సంఘ అభివృద్ధి కొరకు, మన సంఘ క్షేమం కొరకు.
మన సంఘ అభివృద్ధి కొరకు నేనేం చేయగలుగుతాను, దేవుడు నాకు ఇచ్చిన పరిధి, దేవుడు నాకు ఇచ్చిన అవకాశం, దేవుడు నాకు ఇచ్చిన సమయం, దేవుడు నాకు ఇచ్చిన టాలెంట్, దేవుడు నాకు ఇచ్చిన వనరు, దేవుడు నాకు ఇచ్చిన పరిస్థితుల్లో నేనేం చేయగలుగుతాను ఆలోచించాలి. దేవుని బిడ్డలుగా ఈ మధ్యాహ్న కాలం, ప్రభువా, నేను కేవలము నీ అభిమానిగా బ్రతకను, నీ అనుచరుడుగా బ్రతుకుతా. నేను నిన్ను అనుసరించే వ్యక్తిగా ఉంటా. అలాగూ నన్ను చెయ్యని నీవు ప్రభువుని అడిగితే నీవు అనేకులకు దీవెనకరమైన వ్యక్తిగా. ఒకానొక సందర్భంలో పౌలంత గొప్ప దైవజనుడు ఒక ప్రాంతానికి వెళ్ళాడు. సువార్తను ప్రకటించి వారికి సత్యమును బోధించి వారిని రక్షణలోకి నడిపించి వారి దగ్గర సెలవు పుచ్చుకుంటుంటే వారందరూ ఏడ్చారంట. ఆ మాట చదువుతారా? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యములు అనుకుంటా చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యాన్ని, మీరు ఏడ్చి ఎలా నా గుండెలు బద్దలు చేసెదరు అని అంటాడు. కనుక వారి మధ్య ఆ దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క ఆ కార్యాన్ని అతడు ప్రకటించి వారిని ప్రభు కొరకు సంపాదించి వారు ఆ స్థలాన్ని విడిచి వెళుతున్నప్పుడు వారి మధ్య వారు అసలు ఆయన వెళ్ళటానికి ఇష్టపడలేదు. చదువుతా 20వ అధ్యాయము అపోస్తుల కార్యములు 36వ వచనం, 35వ వచనం చదవండమ్మా. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షించవలననియు పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభువైన యేసు చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకొనవలననియు అన్ని విషయంలో మీకు మాదిరి చూపితనని చెప్పాను. 36లో అతడిలాగు చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేసెను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. ఇంత మాదిరికరమైన దైవజనుడు వెళ్ళిపోతున్నాడు. కనుక ఇలాగ హెచ్చరించేవారు, సరిచేసేవారు, మమ్మలను ఆత్మీయంగా దీవెనకరంగా నడిపించేవారు మరలా మాకు దొరుకుతారో లేదో. కనుక పౌలు వారందరూ మోకరించారంట. వారందరూ మోకరించి ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళందరూ తర్వాత 37లో మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు పౌలు మెడ మీద పడి అతన్ని ముద్దు పెట్టుకొని వారు ఓడ వరకు అతన్ని ఏం చేశారు? సాగనంపారు. ఓడ వరకు మెడ మీద పడ్డారు. అతని యొక్క వాక్యము, అతని మాదిరి, అతని యొక్క ఆదరణ, ప్రేమ, వారు అతన్ని విడిచిపెట్టలేకపోతున్నారు. ఎంతమందిని సంపాదించుకున్నాడు, ఎన్ని ఆత్మలను దేవుని సంఘంలోకి తాను తీసుకురాగలిగాడు, ఎంతమందిని క్రీస్తు సిలువ ఎద్దుకు తాను నడిపించే దేవుని సాధనమయ్యాడు. ప్రార్థన చేసే ముందు, ప్రభువా, నేను కేవలం అభిమానించే వ్యక్తిగా ఉన్నాను కాబట్టి నేను ఇలా చేయలేకపోతున్నానేమో. ఈ రోజు నుంచి నిన్ను అనుసరించే వ్యక్తిగా ఉంటానయ్యా. నా ఎదుగుదల కొరకు నేను పాటుపడినంతగా నీ సంఘం ఎదుగుదల కొరకు నేను పాటు పడలేకపోయినా నన్ను క్షమించు అని నువ్వు తీర్మానం చేసుకుంటే నిన్ను కూడా దేవుడు తన సాధనంగా మార్చుకుంటాడు. నిన్ను కూడా దేవుడు తన సాధనముగా మార్చుకొని నీ ద్వారా దేవుడు మహింపరచబడతాడు. నీ ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదించటానికి, అనేకులకు దీవెనకరంగా ఉండటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకే మత్తయి సువార్తలు అంటున్నాడు, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు కానీ తండ్రి చిత్తము చొప్పున జరిగించువాడే మోకరించండి. ప్రార్థన చేసుకుని దేవుని బిడ్డగా ప్రభు సన్నిధిలో ఉన్న నీవు ఎలాగున్నావు? ఈరోజు ప్రార్థనలో ఒక తీర్మానం కలిగిన వ్యక్తిగుండు. దీవెన కొరకు, ఎదుగుదల కొరకు విచారిస్తున్నావా? విచారించిన అవసరం లేదు. నా జీవితంలో ఆశీర్వాదం లేని వ్యక్తిగా ఉన్నా, అభివృద్ధి లేని వ్యక్తిగా ఉన్నా, సంతోష సమాధానాలు లేని వ్యక్తిగా ఉన్నా అని కృంగిపోతున్నావేమో. ఆయన నిన్ను బేతనీయ వరకు తీసుకెళ్ళి ఆశీర్వదించే దేవుడు. ఆయన తన ఇంటిలో, తన మందిరములో, ఆయన తన సంఘములో ఆయన చెయ్యి నీ మీద ఉంచి నిన్ను ఆశీర్వదించే దేవుడు. ప్రభువా, నన్ను కనికరించు, నేను యేసుక్రీస్తుకి ఫాలోవర్స్గా ఉండాలి, నేను నీ శిష్యుడిగా ఉండాలి, నీ శిష్యురాలుగా ఉండాలయ్యా. ఇంతకాలం నేను కేవలం అభిమానించే వ్యక్తిగా ఉంటున్నాను, నన్ను క్షమించు నాయన. నిన్ను వెంబడించిన పేతురు, నిన్ను అనుసరించిన కాలేబు, నీ సాధనమైన పౌలులాగా నన్ను మార్చు. నన్ను ఇంకను అలా కాకుండా అడ్డుపడే
నా పాపాల నుంచి విడిపించని ప్రభువుని అడుగుతావా? నిన్ను అలా చేయకుండా అడ్డుపడే బలహీనత ఏంటి? దేవుని శిష్యుడిగా శిష్యురాలుగా మారకుండా నిన్ను ఇంకను వెనుకకు లాగే సంబంధాలు ఏంటి? ఆ సహవాసం ఏంటి? ఆ లోకం ఏంటో ప్రభువుతో చెప్పు. ప్రభువు నిన్ను కనికరిస్తాడు. ప్రభువు నీకు నీ బంధకం నుంచి తప్పిస్తాడు. నీ బలహీనత నుంచి విడిపిస్తాడు. నిన్ను తన సాధనంగా చేసుకుంటాడు. నిన్ను దీవించటం కాదు, నిన్ను అనేకులకు దీవెనకరంగా మారుస్తాడు. అలాంటి కృపలో దేవుడు నడిపించినట్లు విరిగి నల్లి హృదయముతో ప్రభు వైపు చూస్తూ ప్రార్థన చేసుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించినట్లు ప్రభు పాదాలు పట్టుకుందాం.